రెండు భాషలు వర్సెస్ మూడు భాషల వివాదాన్ని తమిళనాడు మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం మళ్లీ రేపారు. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఉత్తరాది వారు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుని వస్తారని, దీంతో వారికి తమిళనాడులో పని అవకాశాలు తక్కువగా ఉండడంతో టేబుల్ శుభ్రం చేయడం, కూలీ పనులు, పానీపూరి అమ్మడం వంటి సాధారణ ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ మా పిల్లలు రెండు భాషల విధానం అంటే తమిళం ప్లస్ ఇంగ్లీష్ వల్ల బాగా ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా, లండన్లలో కోట్లు సంపాదిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అధికార డిఎంకే పార్టీ వెంటనే స్పందించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. డిఎంకే స్పోక్స్ పర్సన్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ చట్టబద్ధమైన ప్రతి పనికి గౌరవం ఉంటుందని అన్నారు. ఆ పనులకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం చెప్తున్న మూడు భాషల విధానం వల్ల ఉపయోగం లేదని, రెండు భాషల విధానం తమిళనాడుకు అభివృద్ధి, గ్లోబల్ అవకాశాలను ఇచ్చిందని తెలిపారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ప్రాధాన్యత లేకపోవడం వల్ల విద్యాభివృద్ధి జరగలేదని చెప్పారు. హిందీ మాట్లాడేవారు లేదా వారు చేసే పనులపై తమిళనాడుకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాషా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. కేంద్రం 2019లో తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీలోని మూడు భాషల విధానం ద్వారా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తుంది.